సో లెట్స్ సీ ఇంత పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. ఇద్దాం. వావ్, సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయింది. యూ కెన్ సీ ద టైం 4:35. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే చలి పెడుతుంది. ఫస్ట్ హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. నిజంగా ఈ హెల్మెట్ గురించి ఎన్నిసార్లు చెప్పినా దరిద్రమే, వేస్తే అది లోపలికి ఘోరమైన గాలి వస్తుంది. చల్లగా ఇంతసేపు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోలేదు, బుగ్గ అయింది. బంకుకి వచ్చి పెట్రోల్ కొట్టుకున్న తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నా. కమాన్, నీకు ఒక లింక్ పెట్టిన చూడు, చలి రైడు. అది ఇక్కడ బ్రిడ్జ్, ఇక్కడ 1 way 2 way అయిందని తెలియదు నాకు. అది రాంగ్ రూట్లో కొట్టాలట. ఇక్కడ గల్లీలో రాంగ్ రూట్లో కొట్టాలని ఉన్నది. నేనేమో చక్కగా లెఫ్ట్ కొడతాను, మ్యాప్ ఏమో స్ట్రేట్ చూపిస్తుంది, ఇటు బ్లాక్ ఉన్నది బ్రిడ్జ్. ఒకళ్ళని అడిగితే చెప్పిర్రు, బాబు అట్లా రాంగ్ రూట్లో పో, ఏం కాదని. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది కాదు అసలు. ఇది కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఖాళీగా ఉంటే రోడ్లు అనుకున్నాను. సో చలో గైస్, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో చల్లగా చలి పెడుతుంది, విమానాలు కూడా ఎగురుతున్నాయి. ఓ పైలట్ తిప్పు అంటాం కదా, అదే సినిమాలు ఉంటాయిరా, పైలట్ తిప్పు. యా జై బాలయ్య. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఇక్కడ లొకేషన్ది. సో బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నది. ఏందిరా అది, ఆ బటన్ నొక్కి టికెట్ తీసుకోవాలి కావచ్చు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? బటన్ నొక్కు. దూరం పెట్టద్దు, హెల్మెట్లు ఇక్కడ ఉంచొద్దని చెప్పి అన్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ అన్నారు. హెల్మెట్ కూడా ఇక్కడ పెట్టకండి అని చెప్పి ఉన్నది. లోపలికి పెడదామా కొంచెం, మనం వచ్చారికి ఇట్లా లేట్ అవుతుంది. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం, అక్కడ దాటాలరా. సరే, ఘోరంగా చల్లగా ఉన్నది బయట, ప్యాక్ అవుతుంది. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చూద్దాం. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. వీడు నా చెడ్డీ దోస్తు. మెరీ క్రిస్మస్. సో ఇవన్నీ సవక అన్నమాట. సో ఇక్కడ డీకాథలాన్ ఉంది, ఇది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నిజంగా ఒక్కరోజు మనం వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఎంత అంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది. సో ఇవి చెక్కింగ్ చేయడానికి అనుకుంటా, చెక్కింగ్ చేసేదానికి ఇవన్నీ. ఈ చెక్కింగ్ ఈ పైన మనకు వెహికల్స్, మరే బండి డైరెక్ట్ నాకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ అని కొడితే, డిపార్చర్స్ కొడితే ఇక్కడికి వచ్చింది డైరెక్ట్. ఇక్కడికి రావచ్చు, కానీ ఎక్కువసేపు వెయిట్ చేయడానికి ఉండదు. ఇంకోటి, మనం కింద బైక్ పార్కింగ్ లొకేషన్ పెడతాం డిస్క్రిప్షన్లో, ఎందుకంటే చాలామంది డైరెక్ట్ తెలియకుండా వచ్చిన అంటే కొత్తగా వచ్చేటోళ్ళకి చెప్తున్నా, కింద మనకి వచ్చిన తర్వాత రైట్లోనే ఉంటుంది బైక్ పార్కింగ్. అండ్ ఈ పైకి అయితే రావద్దు, మ్యాక్సిమం పైకి అయితే రావడానికి ఉండదు, జస్ట్ పార్కింగ్ అండ్ పికప్ కోసం ఇక్కడికి రెడీగా ఉంది. ఈ ఆర్మీ వెహికల్ని వీడియో తీస్తుంటే దానిపైన ఉన్న ఆఫీసర్ వచ్చేసి సైకిల్ చేసిండు అన్నమాట, వద్దని చెప్పి. సో కెనడా వెళ్ళే ఫ్రెండ్ అయితేనే, సో ఈయన మాస్టర్స్ కోసం వెళ్తున్నాడు.
మనోడైతే వెళ్ళిపోయాడు. మోస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ అందరూ బయటకు పోవడానికి ట్రై చేస్తారు, బట్ ఇక్కడే ఉంటే బెటర్. ఎందుకంటే ఫ్యామిలీని వదిలి అంత దూరం పోవడం రిస్క్. సరే ఎనీవేస్ అది అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మనం కొంచెం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము యాక్చువల్గా ఇంత కాదు కానీ ఒక 10 years బ్యాక్ వచ్చినాం. అప్పటికిప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు మా దగ్గర ఎక్స్కర్షన్ అని చెప్పి 500 తీసుకున్నారు. అప్పట్లోనే 500 10 ఏళ్ళ కింద. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. సో ఇక్కడికి వచ్చి ఫ్లైట్స్ చూడాలంటే మ్యాక్సిమం కనపడకపోవచ్చు, అంటే మొత్తం కవర్ చేసేసారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఏం చూడలేము. అది చూడాలంటే మేబీ ఇక్కడ నుంచి పాసిబుల్ కదా, అక్కడ నుంచి కనబడతాయేమో, చూద్దాము. లెట్స్ ట్రై. సో చూడ్డానికి ఇక్కడ సన్ రైజ్ అవుతుంది. మన ఫ్లైట్లో అయితే సో టీకెత్తలే. అరే క్యాప్స్ ఉన్నాయి 199. నాకు కావాల్సింది బండా గిదిరా. ఇది హెల్మెట్ పెట్టుకోవడానికి పనిచేస్తుంది. కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. మ్యాక్సిమం క్యాంపింగ్ టెంట్స్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. అంత బుడ్డ సైకిల్ అంటే కూడా నా చేయి గింత ఉన్నది. బుడ్డ సైకిల్ అది ఆడుకున్నారా? అరే తీసుకురా. అరే ఇది తీసుకుంటారా? ఎంత ఉంది చూడరా ప్రైజ్? స్టాన్లీ. సో ఇలా ఏది చూసినా కొంచెం రేట్లు కొంచెం పెద్దనే ఉన్నాయి. డికాథలాన్ మనతోటి కాదు, ఇక్కడ కాదు కానీ బయట చూసుకోవాలి. బయట డికాథలాన్లో మనకు అన్నీ దొరుకుతాయి, క్యాంపింగ్ టెంట్లు ఇవన్నీ దొరుకుతాయి. సో ప్రస్తుతానికైతే బయటకు వచ్చేసినాం, అంటే మరీ పార్కింగ్ ఏరియాకి రాలేదు ఇంకా. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయింది. నెక్స్ట్ మంత్ అంటే నాకు క్లోజ్ బ్రదర్ ఒకరు కూడా వెళ్ళేది ఉన్నది, యూకే వెళ్తాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు ఎగ్జైట్మెంట్ ఉన్నది. వెళ్ళే వాళ్ళని ఫేస్ చూస్తే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లున్నది అంటే, వాళ్ళ గట్ ఫీలింగ్ ఎట్లున్నది అంటే బాగా వదిలేసిపోతానమే అన్నట్టు ఫీల్ అవుతారు. అదొక్కటి కనిపిస్తుంది బాగా. మన ఇండియన్స్ ఇప్పుడు చాలా ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేస్తారు, బట్ మోస్ట్లీ ఇక్కడే ఉండి ఏదన్నా ట్రై చేసుకుంటే బెటర్. ఇక లాస్ట్ ఆప్షన్ కింద బయట దేశానికి వెళ్ళడానికి, అదే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ అది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. అది ఇది నా ఒపీనియన్, కంప్లీట్గా నా ఒపీనియన్ ఇది. మేము వచ్చినప్పుడు మొత్తం ఓపెన్ ఉండేది, ఫ్లైట్ టేక్ ఆఫ్స్ కూడా కనిపించేది. ఇక్కడ ఇప్పుడైతే కనిపించలేదు. కొంచెం చిన్న క్లిప్స్ అయితే తీసిన. సో పాసిబుల్ అయితే వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా, టేక్ ఆఫ్ వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా వీడియో చేస్తాను. అరే మహేంద్ర తార్ షూటింగ్ అవుతుంది కదా, చూడాలి. హెల్మెట్ ఇట్లా లేపెత్తారా అని చెప్పి అన్నారు, చూడాలి మరి హెల్మెట్ ఉందా పీకిందా అని. సో గైస్ ఎర్లీ మార్నింగ్ అడిగితే హెల్మెట్ ఇక్కడ పెట్టకని చెప్పారు. మేము ఏం చేసినామంటే చిన్నగా జుగాడి చేసి దాంట్లో చిన్నగా ఒక పక్కకు పెట్టేసినాం. కానీ ఉన్నదో లేదో చూడాలి. ఇప్పుడు టెన్షన్ అవుతుంది, అది వేయిందంటే ఘోరం అవుతుంది. లెట్స్ సీ. అమ్మతోడు ఉన్నది, నో ప్రాబ్లం. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే కనిపిస్తుంది, ఇక్కడ ఉంటే కనిపిస్తుంది అని. ఇక్కడనైతే ఇంజన్ హీట్ ఉన్నా కానీ ఇక్కడ పెట్టేసిన, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. హెల్మెట్ అయితే పోలేదు ప్రస్తుతానికి. ఏంటంటే ఇది WD-40. సో మనకు మాన్సూన్ కానీ ఏ సీజన్లో అయినా సరే రస్ట్ పట్టకుండా చైన్కి ఫస్ట్ ఇది కొట్టుకొని తర్వాత క్లీన్ చేసుకొని లూప్ చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు నా దగ్గర లూబ్ లేనప్పుడు ఇది యూజ్ చేసి కొద్ది రోజుల తర్వాత చైన్ క్లీన్ చేసి మళ్ళీ లూబ్ వేస్తా. సో ఇప్పుడు చైన్ కొంచెం రస్ట్ ఉంది, సో ఇది వేద్దాం. ఇట్లాంటి వీటికి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఇవి ఏంటంటే రస్ట్ పట్టకుండా ఉంటాయి. నేను ఎప్పటికీ యూజ్ చేస్తాను ఇది వీటి మీద కూడా. ఇట్లా యూజ్ చేయడం వల్ల ఇవి స్మూత్ ఉంటాయి అన్నమాట. అండ్ పార్కింగ్ ఛార్జెస్ ఎంత అయినాయో చూద్దాం. ఎంతరా? 40 రూపీస్ అట. 30 ఫర్ ఫస్ట్ 2 hours అండ్ ఎవ్రీ అవర్కి 10 రూపీస్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.
బైక్స్ అక్కడ కడ నుంచి కావచ్చు, 2 వీలర్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి 2 వీలర్ ఎగ్జిట్ ఇట్లా, ఇక్కడ 2 వీలర్ ఎగ్జిట్ అని బోర్డు ఉంది కదా. సో ఇట్లా పోవాలి. ఇట్లా పోతే ఇక్కడ మనకు అక్కడ పే చేసిన రిసిప్ట్ చూపించాలి. ఇక్కడ రిసిప్ట్ స్కాన్ చేస్తే, టికెట్ స్కాన్ చేయి, పేమెంట్ చేసినట్టు ఇచ్చింది కదా. నీకు అక్కడ పేమెంట్ చేయకపోతే ఇక్కడ ఆపేస్తారన్నమాట. రెడ్ సిగ్నల్ పడ్డది. ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగుదామని ఆగిన, వెనక నుంచి ఒక కారు నాన్ స్టాప్ ఆరం కొట్టుకుంటూ వస్తూనే ఉన్నది. మీ అమ్మ భయమైంది, జస్ట్ పక్కా జరిపిన. తర్వాత వాడు చప్పుని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది ఇండియాలో రెడ్ సిగ్నల్ పడితే పొద్దున పూట అసలు ఆగద్దని చెప్పి. ఆగినప్పుడు మనకు ఇండియాలో ఎక్కడైనా అంతే, మ్యాక్సిమం మన తెలంగాణలో అయితే ఎవరు మాడినారు హైదరాబాద్లో. కాసేపు సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత కాసేపు బయట కూర్చున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. అండ్ వీ రికలెక్టెడ్ అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్లో మేము కాంపిటీషన్ ఎట్లుండే అంటే, మాకు వాడు ఏం కొనుక్కుంటాడో వానికంటే ఇంకోటి అడ్వాన్స్గా మనం కొనుక్కోవాలని చెప్పేసి అట్లుండే. అది రియల్ లైఫ్లో కూడా అట్లనే కాంపిటీషన్ పెంచుకోవాలి. మన ఫ్రెండ్స్ ఎదిగే కొద్దీ మనం కూడా వాళ్ళని చూసి ఎదగాలి. మన ఫ్రెండ్స్ ఎవరన్నా పక్కదారులు పడతా అంటే దారికి తీసుకురావాలి. మనం అట్లా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ ఏమంటారు, ఒక బ్యూటిఫుల్ బాండ్ అన్నమాట. అది గో సమ్వేర్ ఎల్స్ అండ్ హీట్ సమ్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అయితే కాలే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. నైట్ అసలు నిద్ర కూడా పోలేదు సరిగ్గా. 2:30కి లేచిన, ఇక అప్పటి నుంచి నిద్రనే పోలే. పడుకున్నది 11కి. ప్రతి వీడియోకి వీడియో క్వాలిటీలో కానీ, ఆడియో క్వాలిటీలో కానీ, ఎడిటింగ్లో కానీ, థంబ్నెయిల్స్లో కానీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ ఐ హ్యావ్ టు పుట్ సమ్ మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ టైమ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మోర్ టైం. నా టైంని నేను ఇన్వెస్ట్ చేయాలి. సో మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉంటాయి అనుకున్నా. బై ద వే నేను చెప్పడం మర్చిపోయినా, ఆల్రెడీ వీడియోలో చెప్పేసి ఉంటా మేబీ. రేపు నా బర్త్డే. సో ఈ వీడియో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు వెల్ విషర్స్ ఉన్నారో, బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ, మీరు నాకు విష్ చేయాలనుకుంటే యూ షుడ్ లైక్ మై వీడియో. ఒక 100 టార్గెట్ ఇస్తున్నా మన వీడియోకి. వీడియోని లైక్ చేయండి. 100 టార్గెట్ రీచ్ అయిపోతే మీ బ్లెస్సింగ్స్ నాకు వచ్చినట్టే. అండ్ 2025 December 19th వరకు ఐ షుడ్ అచీవ్ సంథింగ్ న్యూ. ఏదైనా అచీవ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా. నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో దట్ మీరు జస్ట్ చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యూ అవుతుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఒక 100 సబ్స్క్రైబ్స్ అండ్ 100 లైక్స్ ఇస్తే చాలు ఈ వీడియోకి. ఇది నాకు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. పెట్టిస్తున్నా. జీరో ఉండే, ఇప్పుడు వెనక టైర్లో ముందు టైర్లో రెండిట్లో కూడా తీసేసి కంప్లీట్ ఫ్లాట్ చేపించి పెడుతున్నాను. ఇట్లా పెట్టించుకోవడం వల్ల టైర్స్ కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. లైఫ్ పెరుగుతుంది అండ్ ఎక్కువ హీట్ కాకుండా ఉంటుంది.